ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్లో బైట్స్. ఇవాళ మై కిచెన్ డైరీస్లో మనం చూడబోయే రెసిపీ వచ్చేసి హాట్ వెజ్ స్టీమ్డ్ మొమోస్ అండి. ఈ రెసిపీ తెలియని వాళ్ళు, ఒక్కసారి తింటే అడిక్ట్ అవ్వని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. వీటిని హాట్గా కాలిపోతూ ఆ చిల్లీ చట్నీతో తింటుంటే చాలా బాగుంటుంది. ఈ స్ట్రీట్ స్టైల్ రెసిపీని మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టెప్ వచ్చేసి మనము మొమోస్కి యూస్ చేసే సైడ్ డిష్ చిల్లీ చట్నీ చేసుకోవడం చూద్దాం. సో దీనికి నేను టొమాటోస్ అండ్ ఎండుమిరపకాయలు వీటిని బాగా ఉడకపెట్టేసి వాటర్లో ఆ టొమాటోల యొక్క తొక్క తీసేసి దీన్ని బాగా బ్లెండ్ చేస్తున్నానండి మిక్సీ జార్లో. సో బ్లెండ్ చేశాక ఇంత పేస్ట్లా రావాలండి. ఇప్పుడు మనం చేసేసుకున్న ఈ చిల్లీ పేస్ట్కి మనం దీన్ని పోపు పెట్టుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి ప్యాన్లో ఫైన్గా చాప్ చేసుకున్న జింజర్ అండ్ గార్లిక్ వేసి వేయిస్తున్నాను. ఇవి వేయించేసిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న చట్నీ ఉంది కదా, ఆ చట్నీని వేసేసి బాగా వాట్ చేస్తున్నానండి. అండ్ మీకు కావాలన్నా కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని దీన్ని కొంచెం సేపు అలాగే వేగనిద్దాము. సో ఇలా వేగిపోయిన తర్వాత మనకి చిల్లీ చట్నీ రెడీ అయిపోయినట్టే. సో మొమోస్ చట్నీ ఈజ్ రెడీ. సో ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ మనం ఈ మొమోస్కి కావాల్సిన పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దీనికి మనకు కావాల్సింది ఓన్లీ మైదా, సాల్ట్ అండ్ వాటర్ అండి. ఈ మూడింటిని వేసుకొని మనము బాగా మెత్తగా చపాతీ పిండిలాగా చేసుకోవాలి. సో ఇలా బాగా మెత్తగా ఒత్తుకుంటూ ఉండాలి. సో మనకి ఈ డౌ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు కొంచెము ఆయిల్ వేసేసి పైన మూత పెట్టేసి ఒక 5 to 10 minutes అలాగే వదిలేద్దాం. సో ఇప్పుడు మనకి పిండి కూడా రెడీ అయిపోయింది. సో స్టెప్ 3 వచ్చేసి ఇప్పుడు మనకి మొమోస్లోకి వేసుకునే స్టఫ్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అంటే మనం చేసేది వెజ్ మొమోస్ కాబట్టి వెజ్ స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. సేమ్ ఆయిల్ వేసేసి అందులో ఫైన్గా చాప్ చేసుకున్న జింజర్ అండ్ గార్లిక్ వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఇందులో నేను అన్ని వెజిటేబుల్సే యూస్ చేస్తున్నాను, ఇంకా వేరే ఏ స్పైసెస్ లేదు. అండ్ ఇవి బాగా వేగిపోయాక మనము బాగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా, ఆ క్యాబేజ్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇవి చాలా సన్నగా ఉండాలండి, అప్పుడే మనకి మొమోస్లోకి స్టఫ్ కరెక్ట్గా ఉంటుంది. తురుముకున్న క్యారెట్ అలాగే సాల్ట్ వేసేసి బాగా వేయించేసుకుందామండి. ఇప్పుడు మనకి మొమోస్ వెజ్ స్టఫ్ కూడా రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు నెక్స్ట్ మన స్టెప్ 4 వచ్చేసి మొమోస్ని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యూస్ చేసి ఎలా చేసేసుకోవచ్చో చూద్దాం. ముందుగా మనము చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఒక బాల్గా తీసుకొని బాగా చపాతీలాగా సన్నగా మనము ఒత్తుకోవాలండి. బాగా ఎంత సన్నగా వస్తే మొమోస్కి అంత బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిపోయినాక ఏదైనా షేపర్ తీసుకొని కరెక్ట్గా మొమోస్కి సరిపడేంతలాగా చిన్న చిన్న చపాతీస్గా కట్ చేసుకుందాము. సో ఇలా నేను చపాతీస్గా కట్ చేసుకొని రిమైనింగ్ తీసేసానండి. ఇప్పుడు దీంట్లోకి స్టఫ్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము. సో ఒక ప్లేట్లో మనము ఈ చపాతీని ప్లేస్ చేసి కింద కొంచెం మైదా పిండి అన్న చపాతీ పిండి అన్న వేయాలండి, స్టిక్ అవ్వకుండా. దానిపైన ఈ చపాతీని ప్లేస్ చేసి స్టఫ్ ప్లేస్ చేసి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలండి. మనకి మోదకాలు వినాయక చవితికి చేస్తాం కదా, అవి అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈ ప్రాసెస్ చాలా ఈజీ. సో ఇలా మనం ఫోల్డ్ చేసుకుంటూ ఒక మూటలా తయారు చేసుకోవాలండి. సో ఇలా చేసేసుకుంటే మనకి ఈ మొమోస్ రెడీ అయిపోయినట్లే. సో ఇదే వేలో మిగతావన్నీ కూడా చేసేసుకుందాము. దీనికి 2 ways ఉన్నాయండి, బట్ ఇలానే ఎక్కువ వెజ్ మొమోస్ తయారు చేస్తారు. ఇలా అన్నిటినీ మనము ప్రిపేర్ చేసేసుకుందామండి. సో ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు చాలా స్లోగా ట్రై చేయండి, లేదంటే కజ్జికాయల్లా ఒత్తేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనకి వెజ్ మొమోస్ కూడా ప్రిపేర్ అయిపోయినాయి. ఇప్పుడు మనకి స్టెప్ 5 వచ్చేసి వీటిని మనము స్టీమర్లో కుక్ చేసుకోవాలండి. స్టీమర్ అంటే దానికి సపరేట్గా అవసరం లేదండి. మనకి ఇడ్లీ పాత్ర ఉంది కదా, ఆ ఇడ్లీ మేకర్లో మనకి ఆ ప్లేట్స్కి ఆయిల్ రాసేసి ఈ మొమోస్ని ప్లేస్ చేసేసి ఆ ఇడ్లీ మేకర్లో కొంచెం వాటర్ పోసేసి సేమ్ ఇడ్లీస్ ఎలా పెట్టుకుంటామో అలాగే ఇవి పెట్టేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes వదిలేయాలండి. సో చూసారా, 5 minutes తర్వాత మన మొమోస్ రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు వీటిని నేను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. సో మనం ముందుగా చేసుకున్న ఈ చిల్లీ చట్నీ విత్ వెజ్ స్టీమ్డ్ మొమోస్ ప్రిపేర్ అయిపోయాయండి. చూడండి స్ట్రీట్ స్టైల్లోనే ఎంత బాగున్నాయో వితౌట్ ఎనీ సాస్. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.